బోధన్లో చలివేంద్రం ప్రారంభం. బాబురావు గారికి ఘన సన్మానం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శరత్ రెడ్డి గారు హాజరయ్యారు. అలాగే 26వ వార్డు సభ్యుడు దాము గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏకచక్ర సేవా సమితి అధ్యక్షులు అంకు మహేష్ గారు, గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ పటేల్ గారు, చల్ల శ్రీనివాస్ గారు, సంగం శ్రీనివాస్ గారు, ఆనంద్ గారు, జీవన్ సింగ్ గారు, సంతోష్ గారు, రాజు గారు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏకచక్ర సేవా సమితి కమిటీ మరియు వార్డు నంబర్ 26 దాముగారి ఆధ్వర్యంలో స్వగ్రా ఫుడ్స్ యజమాని బాబురావు గారి 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు గారిని శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పమ్ము సేటు గారు, జమిని శేఖర్ గారు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలు స్థానిక ప్రజల నుండి మంచి స్పందనను పొందాయి. నిజంగానే అన్నీ వాళ్ళు సరేదన్న ముందుకు రమ్మని కొద్దిగా ఇటు వచ్చి ఈయన కూడా రావాలా మనకి. అట్లా చిన్న కూర్చేస్తాను థ్యాంక్ యూ. గంగా దేవత పండగకి కొట్టండి. ఇచ్చేయి. పరిసర గ్రామ ప్రజలకు, బోధన్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు అంబేద్కర్ చౌరస్తా మన ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఒక
101 ఫీట్ల జాతీయ జెండా దగ్గర చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎండలు పెరుగుతున్న వేళ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు దాహార్తి తీర్చడం కోసం ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుంది. అందరి దాహార్తి తీర్చడంలో ఏకచక్ర సేవా సమితి అందరూ కూడా ముందుంటారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. అందరికీ నమస్కారం.